హలో ఫ్రెండ్స్, ఈరోజు 4th క్లాస్ నుంచి 6th లెసన్ సుమతి శతకం అయితే చెప్పుకుందాం. మిగతా 3rd, 4th క్లాస్కి సంబంధించిన వీడియోస్ ఎవరైతే చూడలేదో వాళ్ళు నా ఛానల్లో వెళ్ళి చూసుకోవచ్చు. ఇంకా గ్రామర్ కూడా నేను చేశాను, నానార్థాలు వగైరా చేశాను, కవి పరిచయాలు చేశాను. క్లాస్కి సంబంధించి కవి పరిచయాలు కానీ నానార్థాలు కానీ చేశాను. అవి కూడా వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. సో స్టార్ట్ చేద్దామా? సుమతి శతకం యొక్క ప్రక్రియ పద్యాలు. సుమతి శతకం అంటే మొత్తం పద్యాలే ఉంటాయి. ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. సుమతి శతకం యొక్క ఇతివృత్తం ఏమిటి? నైతిక విలువలు. విద్యార్థులలో నైతిక విలువలు పెరగాలి. విద్యార్థులలో ఏ విలువలు పెరగాలి? నైతిక విలువలు పెరగాలి. ఆ నైతిక విలువలను పెంచడానికి శతక పద్యాలు చాలా ఉపయోగపడతాయి. ఆ నైతిక విలువ విద్యార్థులలో నైతిక విలువలను పెంచడానికి శతక పద్యాలు అనేవి చాలా ఉపయోగపడతాయి. బద్దెన రాసిన శతకం ఏది? సుమతి శతకం. బద్దెన రాసిన శతకం ఏది? సుమతి శతకం. సుమతి శతక పద్యాలు కందం అనే ఛందస్సులో ఉంటాయి. సుమతి శతక పద్యాలు ఏ ఛందస్సులో ఉంటాయి? కందం అనే ఛందస్సులో ఉంటాయి. సుమతి శతకంలోని పద్యాలను పరిచయం చేస్తే నైతిక విలువలను పెంచే ఉద్దేశం కలిగిన పాఠం ఏది? సుమతి శతకం. సుమతి శతకంలోని పద్యాలను పరిచయం చేస్తూ నైతిక విలువలను పెంచే ఉద్దేశం కలిగిన పాఠం ఏది? సుమతి శతకం. మనకు మేలు చేసిన వాడికి మేలు చేయడమే గొప్ప కాదు, మనకు కీడు చేసిన వాడికి కూడా మేలు చేయడం గొప్ప అంట. సో అది ఈ భావం ఏ పద్యంలోనిది అంటే ఉపకారికి నుపకారము మీకు తెలిసిన పద్యమే. సో నెక్స్ట్, చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్లు అత్యాశతో దాచిన సొమ్ము ఎవరి పాలవుతుందంటే రాజుల పాలవుతుంది. చీమలు పెట్టిన పుట్టలు వాళ్ళకి యూజ్ అవుతాయా? చీమలకు పాములు ఉంటాయి అన్నమాట. సో అత్యాశతో దాచిన సొమ్ము కూడా రాజుల పాలవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువుల వత్తురది ఎట్లా నన్ను దెప్పలుగా చేరువ నిండిన గప్పులు 10,000 చేరుగదరా సుమతి. దీనిలో బంధువులను బద్దెన వీటితో పోల్చాడు, కప్పలతో పోల్చాడు. కప్పలు ఎక్కడ నీళ్లు నిండితే అక్కడ వస్తాయన్నమాట. బంధువులు కూడా అంతే, ఎక్కడ ఎక్కువ సంపద ఉంటే వాళ్ళ ఇంటికే వెళ్తారు. అదే పేదవాళ్ళ ఇంటికి వెళ్తారా? వెళ్ళరు. సో సంపద ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉందో వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్తారు. మనం ఏదైనా విందు భోజనం కానీ మన ఇంటికి పిలిచినట్టయితే, ఏదైనా బర్త్డేకి కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా సరే ఇట్లా బంధువులను పిలిస్తే అలా వచ్చేస్తారన్నమాట. సంతోషంలో అందరూ వస్తారు కానీ దుఃఖంలో ఎవరు రారు ఫ్రెండ్స్. శాంతమే రక్ష సంతోషమే స్వర్గము అని తెలియజెప్పే బద్దెన పద్యం ఏది? తన కోపమే తన శత్రువు. శాంతమే రక్ష సంతోషమే స్వర్గము అని తెలియజెప్పే బద్దెన పద్యం ఏది అంటే తన కోపమే తన శత్రువు. సరేనా? ఈ పద్యాలు మీకు తెలిసే ఉంటాయి. మీకు పద్యాల మీద వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా పద్యాలు పోస్ట్ చేస్తాను. మీరు ఎవరు కామెంట్ చేస్తలేరు. సరేనా? పద్యాలు అయితే చాలా ఇంపార్టెంట్. ప్రతి టెట్ కానీ డిఎస్లు కానీ ఫస్ట్ ఒక పద్యం ఇచ్చేసి అదే పద్యం నుంచి క్వశ్చన్స్ ఇస్తారు. చాలామంది పద్యం యొక్క అర్థం తెలియక, భావం తెలియక క్వశ్చన్స్ అనేది రాంగ్ ఆన్సర్ పెట్టేసి వస్తారు. కాబట్టి పద్యాలు చాలా ఇంపార్టెంట్. పద్యాలు కూడా చూసుకోవాలి మనము, చాలా చాలా ఇంపార్టెంట్. సరేనా? నెక్స్ట్ వచ్చేసి, బలవంతమైన సర్పము కూడా చలిచీమల చేతిలో చేస్తుంది. ఎంత బలవంతమైన ఎంత పెద్ద పామైనా సరే లాస్ట్కు చీమల చేతిలోనే చేస్తుంది. చీమలు మొత్తం తినేస్తాయన్నమాట. కాబట్టి బలవంతుడని నన్నెవ్వరూ ఏమి చేయలేరని ఎప్పుడూ అనకూడదు. నేను బలవంతుడు, నన్ను ఎవ్వరు ఏం చేయలేడు అని ఎప్పుడు అనుకోకూడదు. మిమ్మల్ని కూడా మించేసేవారు ఎవరో ఒకరు ఉంటారు. సో కండబలం కంటే బుద్ధి బలం చాలా గొప్పదని తెలియజేసే పద్యం ఇది. లావుగల వాళ్ళ కంటేనో పద్యం ఉంది. సో మీరు కామెంట్ చేస్తే నేను పద్యం అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరు ఏం అంటలేరు కాబట్టి నేను కూడా ఏం పోస్ట్ చేస్తలేను. సో వేగం పెద్దని తీయని విశాలమైన అందమైన అనునవి విశేషణ పదాలు. అయితే లెసన్స్లలో చిన్న చిన్న గ్రామర్ పాయింట్స్ కూడా వస్తున్నాయి, అవి కూడా చూసుకోండి ఫ్రెండ్స్. నేను వీటి మీద కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. సో మీరైతే నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. వేగం పెద్దని తీయని విశాలమైన అందమైన అనునవి విశేషణ పదాలు. ఉదాహరణ, కపిల్ దేవ్ వేగంగా బౌలింగ్ చేసేవాడు. ఇక్కడ లైన్ అండర్లైన్ చేశారు కదా, ఇవన్నీ విశేషణ పదాలే. రామప్ప చెరువు చాలా పెద్దది. మంజిరా నదిలోని నీళ్లు తీయగా ఉంటాయి. భువనగిరి కోట విశాలంగా ఉంది. రామాపురం బడిలో అందమైన తోట ఉన్నది. సరేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్లో అర్థాలు ఉన్నాయి, కొన్ని అర్థాలు కూడా వస్తాయి కాబట్టి మీరు కంపల్సరీగా చూసుకోవాలి. సో అర్థాలు వచ్చేసి, భూమిసులు అంటే రాజులు. హేమం అంటే బంగారం.
కల్లా అంటే అబద్ధం, నిక్కముగా అంటే నిజంగా, కురిమి అంటే స్నేహం, తథ్యము తప్పకుండా. ఇంకోసారి చూసుకుందామా. భూమిసులు అంటే రాజులు, భూమిసులు అంటే ఏంది? రాజులు. హేమం అంటే బంగారం, హేమం అంటే ఏంది? బంగారం. కల్లా అంటే అబద్ధం, కల్లా అంటే ఏంది? అబద్ధం. నిక్కముగా అంటే నిజంగా, నిక్కముగా అంటే నిజంగా. కురిమి, కురిమి అంటే స్నేహము, కురిమి అంటే ఏంది? స్నేహము. తథ్యము, తథ్యము అంటే తప్పకుండా. సో ఫ్రెండ్స్, ఇవాళకి ఈ లెసన్ అయితే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ 7th లెసన్ నేను గోదావరిని. ఈ లెసన్ కొంచెం పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో నేను త్వరలో పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.